ఏడుస్తుందో తెలుసా డాడీ? తనని అంత సాడ్ గా నేను ఎప్పుడూ చూడలేదు. నువ్వు వచ్చి అమ్మకి సారీ చెప్పు డాడీ. సారీనా? అంటే అది డాడీ, తప్పు చేసినప్పుడు సారీ చెప్పడానికి ఆలోచించకూడదు అని నువ్వే చెప్పావు కదా. మరిప్పుడు నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? రా డాడీ, బేబీ. రా డాడీ, రా రా డాడీ, రా. సారీ చెప్పు డాడీ, చెప్పు డాడీ. సారీ రాధా. పర్సులో ఫోటో పెట్టింది ఖుషి అని తెలియక నేను నిన్ను అపార్థం చేసుకుని తప్పుగా మాట్లాడాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. డాడీ సారీ చెప్పారు కదమ్మా, బాధపడకు. అమ్మా, డాడీని సర్ప్రైజ్ చేద్దామని చెప్పకుండా నీ ఫోటోని డాడీ పర్సులో పెట్టావా? అలా అడుగుతున్నావేంటి ఖుషి? అంటే ఫోటో పెట్టింది నువ్వు కదా? నేను పెట్టలేదమ్మా. మరి డాడీకి ఎందుకు అలా చెప్పావు? డాడీ నిన్ను తిట్టకూడదని అలా చెప్పాను. నువ్వు పెట్టకుండా నేను పెట్టకుండా ఆ ఫోటో పర్సులోకి ఎలా వెళ్ళింది? ఇది ఖచ్చితంగా నందిని వాళ్ళు చేసిన కుట్ర అయి ఉంటుంది. అయితే డాడీకి చెప్దామా అమ్మా? వద్దు ఖుషి. ఇప్పుడు మీ డాడీకి వాళ్ళ గురించి చెప్తే నువ్వు అబద్ధం చెప్పావని మీ డాడీకి తెలిసిపోతుంది. వదిలే. చెంప దెబ్బలు తిన్నా ఊరుకోలేదంటే ఆ మనుషులు ఎప్పటికీ మారరు. ఛీ! ఏవో ఫోటోలు చూస్తున్నట్టుంది. అంతగా ఫీల్ అవుతుందంటే పెళ్లి ఫోటోలే అయ్యుంటాయి. ఫోటోల్లో ఎంత ప్రశాంతంగా ఉన్నారు, బయట మాత్రం ఎప్పుడూ చిర్రుబురులాడుతూ ఉంటారు. నేనంటే మీకు మంచి అభిప్రాయమే ఉంది కదా. అలాంటప్పుడు నన్ను భార్యగా అంగీకరించడానికి మీకున్న సమస్య ఏంటి? ఎందుకు నా ఆలోచనని తప్పుపట్టి నా మీద ద్వేషం పెంచుకుంటున్నారు? నేను ఖుషీని, మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటాను. నా మనసుని అర్థం చేసుకుని నన్ను భార్యగా అంగీకరించండి. మన పెళ్లిని నిజం చెయ్యండి. అన్నయ్య ఫోన్ చేస్తున్నాడు ఎందుకో.
హలో అన్నయ్య, ఎలా ఉన్నావు అన్నయ్య? నేను బాగున్నానమ్మా. నువ్వు పెద్దమ్మ ఎలా ఉన్నారు? బాగున్నామన్నయ్య. చెల్లి, తమ్ముడు, చింటూ బాగా చదువుకుంటున్నారా? బాగానే చదువుతున్నారమ్మా. మా ఇంటి మీద పడి దోచుకుంటూ నీ కుటుంబాన్ని మేపుతున్నావు కదే, వాళ్ళకేం లోటుంటుంది? అమ్మా రాధా, నన్ను క్షమించు. నేను నిన్ను క్షమించడం ఏంటన్నయ్య? మీ వదిన చేసిన పని వల్ల ఆ రోజు కోపంతో నీకు మాకు ఇంకా ఏ సంబంధం ఉండదని చెప్పేసి వచ్చాను. నీ క్షేమం కోసమే మాకు ఫోన్ కూడా చేయొద్దని నీతో చెప్పాను, కానీ నీతో మాట్లాడకుండా నేను ఉండలేకపోయాను రాధా. మన కుటుంబం కోసం నువ్వు ఎన్నో తట్టుకుని ఒంటరిగా కష్టపడుతున్నావు. నీ గురించి తలుచుకుంటేనే నాకు గుండె తరుక్కుపోతుంది రాధా. బాధపడకన్నయ్య, త్వరలోనే మన కష్టం తీరిపోతుంది. అవునమ్మా, నీకు ఉద్యోగంలో ఏదో బాధ్యత అప్పగించారని చెప్పావు కదా. 2 నెలల్లో పని పూర్తి చేయాలని చెప్పావు. అది ఎంతవరకు వచ్చిందమ్మా? అది నేను ఆ ఉద్యోగం పనిలోనే బిజీగా ఉన్నానన్నయ్య. ఉద్యోగమా? నా బాధ్యతను నేను సక్రమంగా పూర్తి చేయడానికే ప్రయత్నిస్తున్నాను. ఆఫీస్ పనిలో పడి నీ గురించి నువ్వు శ్రద్ధ తీసుకోవడం మానేకు. వేళకు భోంచేయి. ఈ ఆఫీస్లో నాకు అన్ని టైంకి అందుతాయన్నయ్య. నా గురించి నువ్వు బెంగ పెట్టుకోకు. ఆఫీసు ఉద్యోగం అంటుందంటే ఈ రాధ నాటకం ఆడుతున్న విషయం, పెళ్లి జరిగిన విషయం ఏది వాళ్ళన్నయ్యకి తెలియదన్నమాట. ఆ పట్టాభితో చేతులు కలిపి మీ వదిన మన ఇంటి పరువు తీసింది. ఆ పరువుని తిరిగి నువ్వే నిలబెడతావన్న నమ్మకం నాకుంది రాధా. తప్పకుండా నిలబెడతానన్నయ్య. మిమ్మల్ని, మన ఇంటి పరువుని కాపాడే బాధ్యత నాది. ఓ, రాధ వాళ్ళన్నయ్య పరువు మర్యాదలకి గౌరవం ఇచ్చే మనిషి అన్నమాట. సరే అమ్మా, ఉంటాను. అలాగే అన్నయ్య. వదిన, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో. ఆ నన్ను క్షమించన్నయ్య. ఇక్కడ జరిగేది నీకు చెప్పుకోలేని పరిస్థితుల్లో నేనున్నాను. నేను చేస్తున్న ఉద్యోగం ఏంటో తెలిస్తే వదినని అసహించుకున్నట్టే నువ్వు నన్ను అసహించుకుంటావు. నువ్వు నన్ను అపార్థం చేసుకోకూడదని నీ దగ్గర ఆ నిజం దాచాను. ఇదంతా మన కుటుంబం కోసమే చేస్తున్నాను. నేను మోస్తున్న బాధ్యతకి గమ్యం ఏంటో తెలిసినప్పుడే నేను నీతో అన్ని వివరంగా చెప్తాను.